హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరామ్ మెలోడీస్. మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక లైక్ చేసి ఇంకా లేట్ చేయని ఎపిసోడ్ చూసేయచ్చు. యుంక్షు అనమాట హీరోయిన్ చేపట్టుకుని ఉండే కదా, ఈ లోపల అక్కడికి హీరో కూడా వచ్చి ఉంటాడు. హీరో అనమాట చాలా కోపంగా యుంక్షు వంక చూసి, నీకు నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను, తను వచ్చేసి నా భార్య అర్థమవుతుందా అనేసి హీరోయిన్ చాలా కోపంగా ఇది నువ్వు రా నాతో పాటు అనేసి హీరోయిన్ తీసుకుని వెళ్తా ఉంటే హీరోయిన్ అనమాట యుంక్షు తోటి, సరే యుంక్షు నేను రేపు పొద్దుట వస్తానులే నీకు ఓకే నా అనేస్తాను అక్కడి నుంచి అనమాట హీరోతో పాటుగా వెళ్ళిపోయి ఉంటుంది. బట్ యుంక్షు అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరో టైకి చెప్పి ఉంటాడు కదా ఎలిఫెంట్స్ గురించి తెలుసుకోమని. సో అందుకోసము టై అది కనుక రెడ్ ఎలిఫెంట్స్ అండ్ స్టోరీస్ గట్ట అవన్నీ తీసుకొని వచ్చి ఉంటాడు. హీరో ఆ బుక్స్ని చదువుతూ ఉంటాడు అనమాట. ఆ బుక్స్లో ఇలా ఉంటుంది, ఒక చిన్న ఎలిఫెంట్ ఉంటుంది, అది రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రెడ్ కలర్ ఎలిఫెంట్ చిన్నగా ఉంటుంది, సో ఆకుపాకు కరివేపాకు అన్నట్టు. సో అదే స్టోరీ ఉంటుంది. అది చూసిన హీరో ఇదేం స్టోరీ రా నాయన అనేసి అనుకుంటా అనమాట. ఎలిఫెంట్స్ వంక అలా చూస్తూ ఉంటాడు. సరే ఇవన్నీ టీరాకి నచ్చుతాయిలే అనేసి మన హీరో అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి యుంక్షుని చూపిస్తూ ఉంటారు. యుంక్షు అయితే కనుక క్యాసెట్ వంక చూస్తూ ఉంటాడు. ఆ క్యాసెట్ అయితే కనుక చిన్నప్పుడు హీరోయిన్ ఇచ్చి ఉంటుంది అనమాట. ఆ పాప ఎవరో కాదు మన హీరోయినే. సో అదే టైంలో హీరోయిన్ కూడా అనమాట యుంక్షు కోసము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చి ఉంటుంది. యుంక్షు అంటాడు, ఎందుకు నీకు ఇదంత శ్రమ చెప్పు, ఎందుకు నాకు అంత పెద్ద గాయమేమీ అవ్వలేదు కదా అంటే, అదేంటి యుంక్షు నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఓ నేను జియ్య అలా ఉన్నాడు అనేసా అంటే, అంతే కదా నువ్వు వచ్చేస్తాన వైఫ్ కదా, అలాంటప్పుడు నా లిమిట్స్లో నేను ఉండాలి కదంటే, ఎందుకు నువ్వు అలా అంటున్నావు, మన ఇద్దరం ఫ్రెండ్సే కదా అనేసి నేను అంటూ ఉంటుంది. లోపల అక్కడ నర్స్ వస్తూ ఉంటే నేను తర్వాత పిలుస్తాను అనేసి మన యుంక్షు అంటూ ఉంటాడు. అదే టైంలో యుంక్షుకి అండ్ డాటర్కి కూడా ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఏంటంటే వీళ్ళు వచ్చేసి మ్యూజిక్ క్యాసెట్స్ తీసుకుంటారు కదా, ఆ ప్లేస్ అది కనుక ఖాళీ చేసేస్తున్నాము, మీరు వచ్చి ఏమైనా మీకు కావాలితే తీసుకోండి లాస్ట్ డే అనేసి పెట్టుంటారు. హీరోయిన్ అనమాట యుంక్షు దగ్గర నుంచి వచ్చి ఆ ప్లేస్కి వచ్చి ఉంటుంది. సో అక్కడ ఉన్నదంతా స్టాఫ్ చూసేసరికి వాళ్ళందరూ అది కనుక మొత్తం అదంతా ఖాళీ చేసేస్తూ ఉంటారనమాట. అక్కడ ఉండే సేల్స్ గర్ల్స్ని అడుగుతూ ఉంటే, సో ఇక్కడ వచ్చేసి సేల్స్ బాగా జరగడం లేదనేసి మా బాస్ వేరే ప్లేస్లో పెడదామన్నారు, అందుకోసమే లాస్ట్ అనమాట ఈ రోజుతోటి, మీకు ఏమైనా కావాలితే తీసుకుని అనేసి ఆ అమ్మాయి చెప్తా ఉంటే హీరోయిన్ అలా ఆలోచిస్తూ ఉంటుంది. మన యుంక్షు అయితే కనుక తన ఫైల్స్ అని చూసుకుంటూ ఉంటే అక్కడికి హీరో వాళ్ళ ఫాదర్ వచ్చి అనమాట, యుంక్షు నువ్వు వచ్చేసి రెస్ట్ తీసుకోవచ్చు కదంటే, పర్వాలేదు సార్ నాకు అంత పెద్ద గాయం ఏమి కాలేదంటే, సరే నీ గురించి నువ్వు చూసుకో, కొంచెం రెస్ట్ తీసుకో, వర్క్ మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టుకో ఓకేనా అనేసి ఆయన చెప్పనమాట. సరే అయితే జాగ్రత్తగా ఉండనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మన యుంక్షు అలా చూస్తా అనమాట హీరోయిన్ గురించి మేము గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. ఫస్ట్ నుంచి మన హీరోయిన్ అండ్ యుంక్షు మధ్య ఏదైతే జరిగిందో అదంతా అయితే కనుక మన యుంక్షు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. సో చిన్నప్పుడు కూడా మన హీరోయిన్ యుంక్షు పట్ల చాలా మంచిగా బిహేవ్ చేస్తుండే కదా, అదంతా గుర్తు తెచ్చుకొని తన ఇది చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాస్కి కోడలు కదా, సో తను ఏమి చేయలేడు అనమాట, అందుకోసం బాధపడుతూ ఉంటాడు. సో యుంక్షు కూడా అనమాట ఆ క్యాసెట్స్ అమ్మే ప్లేస్కి వచ్చి ఆ సేల్స్ గర్ల్స్తో మాట్లాడుతూ ఉంటే ఆవిడ చెప్తా ఉంటుంది, సో ఇక్కడ ఏం సేల్స్ అడుగుతలేదు అనేసి మా బాస్ ఖాళీ చేస్తామన్నారు, వేరే ప్లేస్లో పెట్టుకుందామంటే, సరే అయితే నేను మీ బాస్ని కలుస్తా అనేసి మన యుంక్షు అంటూ ఉంటాడు. ఎందుకన్నది ముందు తెలుస్తుంది. ఇప్పుడు టిఫిన్ చూపిస్తూ ఉంటాడు. టిఫిన్ అనమాట టైకి ఫోన్ చేసి రేపొద్దున జియ్యని తొందరగా రమ్మని అంటేనే అప్పుడు టై అంటాడు రేపొద్దున జియ్యి రాడంటే, ఎందుకంటే టీరాకి సైకిల్ నేర్పిస్తాడంట తను అంటేని, ఏంటి సైకిల్ నేర్పిస్తాడని చాలా కోపడుతూ ఉంటుంది అనమాట టిఫిన్. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరో అనమాట హీరోయిన్కి సైకిల్ అది కనుక నేర్పిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో స్లోగా అనేసి అంటూ ఉంటే హీరో అనమాట జాగ్రత్తగా డ్రైవ్ చేయి, కొంచెం డ్రైవ్ చేయి అనేస్తే మన హీరో ఇది కనుక చాలా శ్రద్ధగా చాలా ఇంట్రెస్ట్గా ఇది కనుక హీరోయిన్కి సైకిల్ నేర్పిస్తూ ఉండే టైంలో అక్కడికి టిఫిన్ వచ్చి ఉంటుంది. టిఫిన్ చూసిన హీరో అండ్ హీరోయిన్ షాకింగ్గా చూస్తూ ఉంటే హీరోయిన్ అంటది, సరే అయితే మీరు మాట్లాడుకోండి నేను ఇప్పుడే వస్తాను, నేను ఒకదాన్ని నేర్చుకుంటాననేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. మన టిఫిన్ అదే కనుక హీరోని ఎక్కడేం చేస్తున్నావు, నువ్వు వచ్చేసి తను ఏమైనా లవ్ చేస్తున్నావు ఏంటి, ఎప్పుడు చూసిన తనతోటే ఉంటున్నావు అంటే, అదేమీ లేదు తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవనేసి హీరో చెప్తా ఉంటాడు. వెంటనే టిఫిన్ అది కనుక హీరో నాకు చేసుకుంటుంది. ఇదంతా దూరం నుంచి మన హీరోయిన్ కూడా చూస్తూ ఉంటుంది. టిఫిన్ అనమాట కావాలని హీరో నాకు చేసుకొని హీరో కన్నా కిస్ చేసి ఇలాగ వస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్కి అప్పుడే అర్థమై ఉంటుంది టిఫిన్ వచ్చేసి మన హీరోని లవ్ చేస్తుంది అనేసి. ఫస్ట్ నుంచి టిఫిన్ వచ్చేసి హీరోకి నీకు ఎటువంటి రిలేషన్ ఉండకూడదు అనేసి హీరోయిన్లో దూరం పెడతా ఉంటుంది కదా, అదంతా హీరోయిన్ గుర్తుకొచ్చు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో అనమాట హే టిఫిన్ నువ్వేం చేస్తున్నావు అనేసి తనని దూరంగా నెట్టేస్తాడు అనమాట. ఏమీ లేదు నువ్వు మంచి పని చేసావు కదా, అదే తన మీద ఫీలింగ్స్ లేవన్నావు కదా, సరే అయితే నీ పని నువ్వు చేసుకో అయితే తొందరగా వచ్చి ఓకేనా అనేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోతూ ఉంటే హీరో అనమాట టీరా వంక చూస్తా అనమాట, ఏ టీరా జాగ్రత్తగా వెళ్ళు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అది కనుక స్కిప్ అయ్యి అనమాట కింద పడిపోతూ ఉంటుంది. హీరో దూరం నుంచి చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట అక్కడ రాళ్ళ మీద పడిపోయి ఉంటుంది. సో తలకి అది కనుక చాలా పెద్ద గాయం తగిలేసి ఉంటుంది. హీరో అనమాట టీరా అనేసి దగ్గరకు వచ్చి తను ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు హాస్పిటల్కి. సో అలా హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్స్ అందరినీ పిలుస్తూ ఉంటాడు అనమాట, ఎమర్జెన్సీ అనేసి. సో మన హీరో అందరికీ తెలుసు కదా, ఎందుకంటే హై హాస్పిటల్ ఓనర్ కదా,
కదా మన హీరో. అందుకోసం వాళ్ళందరూ అయితే గనక చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఉంటారు. ఇప్పుడుకైతే గనక మనకి హింషుని చూపిస్తా ఉంటారు. హింషు కూడా అనమాట ఎమర్జెన్సీ కేస్ అనేసి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నది టీరా అనమాట. టీరాని చూసిన హింషుకి చాలా కోపం వస్తూ ఉంటుంది మన హీరోతోటి. దానికి ఎలా గాయమైంది అనేసి అడుగుతూ ఉంటేని అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగిందనేసి చెప్పుంటాడు. సరే అది ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు అనేసి, జస్ట్ చాలా సీరియస్ సిచ్యువేషన్ కాబట్టి నేను చూసుకుంటాను, ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు అనేసి అంటూ ఉంటాడు అనమాట. సో మన హీరో వచ్చేసి ఫేమస్ కాబట్టి హీరో వాళ్ళ వైఫ్కి గాయం అవుతే సో మీడియా వాళ్ళకి తెలియకుండా ఉంటుందా. సో అందరూ అయితే కనుక హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఉంటారు. అప్పుడే టిఫ్నీ కూడా వచ్చి ఉంటుంది. టిఫ్నీ క్వశ్చన్స్ వేస్తూ ఉండేసరికి టిఫ్నీ అయితే కనుక హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. అసలు ఆ జియో వైఫ్కి ఏమైంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటే సేమ్ న్యూస్ అనమాట. హీరో వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుంటారు. హీరో వాళ్ళ ఫాదర్ అనమాట. సరే అయితే నేను హాస్పిటల్కి వెళ్తా అనేసి ఆయన వెళ్తూ ఉంటే అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి అసలు ఏం జరిగిందంటే ఏమీ లేదమ్మా అనేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ వాళ్ళ కోడలు చెప్తుంది ఇలాగ టీరాకి ఇలా తలకి గాయమైందంట అనేసి. అవునా అనేసి నాన్నగారు బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ హీరోయిన్ అది కనుక రూమ్లోకి షిఫ్ట్ చేస్తుంటారనమాట. మన యుంగ్షుయే అన్నీ చూసుకుంటూ ఉంటాడు. చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు అనమాట. పక్క నుంచి మన హీరో కూడా చూస్తూ ఉంటాడు. సో యుంగ్షు వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అంటాడు థ్యాంక్ యూ సో మచ్ అంటేని పర్వాలేదులే అనేసి యుంగ్షు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మన హీరో అనమాట హీరోయిన్ దగ్గరికి వెళ్దాం అనేసి లెగిసేటప్పటికి తన కాలేదు కనుక బెనికేసి ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఎత్తుకొని తీసుకొని వచ్చినప్పుడు తన కాలకి అది కనుక గాయమై ఉంటుంది. బట్ అదంతా ఏమి కేర్ చేయడు మన హీరో. అప్పుడు అక్కడికి వచ్చిన మన టిఫిన్ అది కనుక చూసి నీ కాలకి ఏమైందంటే ఏమీ లేదులే అనేసి మన హీరో అది కనుక హీరోయిన్ని చూస్తూ ఉంటాడనమాట. ఇదే విషయం మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనమాట ఆన్లైన్లో చూసుంటారు. అదేంటి టీరాకి తలకి హెడ్కి గాయమైందంటే అసలు ఏం జరిగింది అనేసి హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయదు. సరే అది మనం హాస్పిటల్కి వెళ్దాం అనేసి వీళ్ళు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. హీరో ఏమో హీరోయిన్కి అసలు ఎలా ఉందో ఏంటో అనేసి చాలా వరీ అవుతూ ఉంటాడనమాట. ఇదంతా టిఫినీ అనమాట టై తోటి ఫొటోస్ తీయమంటూ ఉంటుంది. టైఫ్ అయితే కనుక ఫొటోస్ తీస్తూ ఉంటాడనమాట. మన హీరో తిడతా ఉంటాడు ఎందుకు మీరు ఫొటోస్ తీస్తున్నారు, ఇది కూడా మీరు పబ్లిక్ చేయాలనుకుంటున్నారా అనేసి మన టిఫినీ మీద కోపడతా ఉంటే టిఫినీ అనమాట టై దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని సరే ఫొటోస్ కట్ట ఏం తీయనే కానీ ఎందుకని నీ కాలికి ఏది గాయం ఎలా అయిందో చూస్తాననేసి అనమాట ఫొటోస్ తీసుంటుంది. నువ్వు ఇంకా మారవా అనేసి మన హీరో అంటూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి హింషు వచ్చి అసలు మీరు అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అనేసి హింషు అంటూ ఉంటే హీరో కూడా వెళ్ళిపోమని చెప్పుంటాడు. హింషు అనమాట హీరో దగ్గరకు వచ్చి ఇదేనా నువ్వు తను చూసుకోవడం అంటేని తను ఇటువంటి సిచ్యువేషన్లో ఉంటే నువ్వు ఫొటోస్ తీసుకుంటున్నావా తనతోటి అనేసి మన హింషు అంటూ ఉంటాడు. హీరో అంటాడు అదేంటి నువ్వు అలా అంటున్నావు, నా వల్ల తప్పు జరిగింది అంతేకాని నువ్వు నన్ను నాకు ఓకేనా అనేసి మన హీరో అంటూ ఉంటాడు. హింషు అయితే కనుక చెకప్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మన హీరో అనమాట హీరోయిన్ చేపట్టుకుని అలా చూస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడికైతే కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనమాట హాస్పిటల్లోకి వచ్చి అక్కడ ఉన్న నర్సెస్ని అడుగుతామంటే వాళ్ళు అయితే కనుక రూమ్ నెంబర్ చెప్పరనమాట. అదే టైంలో అటు నుంచి వెళ్తున్న టిఫినీని అడుగుతూ ఉండేసరికి టిఫినీ చెప్పుంటుంది ఆ రూమ్ అనేసి. సో వీళ్ళు అయితే కనుక అక్కడికి వెళ్తూ ఉంటారు. హీరో అయితే కనుక నా వల్లే జరిగింది ఇదంతా అన్నట్టుగా హీరోయిన్కి అయితే కనుక సేవలు చేసుకుంటా అనమాట. హీరోయిన్ చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన క్షీజన్ అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ ఫొటోస్ తీస్తూ ఉంటుంది అనమాట. మన హీరో ఏమి కనిపించడు, మన హీరోయిన్తో చాలా క్లోజ్గా ఉండి తను అది కనుక చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇదంతా ఇది కనుక క్షీజన్ ఫొటోస్ తీస్తూ ఉంటే ఈ లోపల హీరో చూసి అదేంటి నువ్వెందుకు ఫొటోస్ తీసిన ఫొటోస్ అది కనుక ఫస్ట్ డిలీట్ చేయంటని నేనేం ఫొటోస్ తీయాలనేసి తను చెప్తా ఉంటుంది. ఈ లోపల హీరోయిన్కి కూడా మెలకు వచ్చి ఉంటుంది అనమాట. హీరో చాలా హ్యాపీగా టీరా అని పిలుస్తూ ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనమాట ఉండండి మేము డాక్టర్ని పిలుచుకొస్తామనేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళుంటారు. సో క్షీజన్ ఉంటుంది అనమాట. క్షీజన్ని అండ్ హీరోని అది కనుక హీరోయిన్ విచిత్రంగా చూస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సీన్లో అది కనుక మనకి యుంగ్షుని చూపిస్తూ ఉంటారు. యుంగ్షు అది కనుక రిపోర్ట్స్ కట్ అన్ని చూసి ఓకే అంతా మంచిగానే ఉంది, ఈ పెన్ వంక చూడండి అనేసి పెన్ అది కనుక అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు నీ సిచ్యువేషన్ అంతా చాలా బాగానే ఉంది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తా ఉంటే హీరోయిన్ అంటది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనేసి ఉంటుంది. ఏంటి డాక్టరా నువ్వు నన్ను ఏమన్నావు అనేసి హింషు అంటా ఉంటే మీకు నాకు పరిచయం ఉందా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సో అందరూ వంక అనమాట హీరోయిన్ విచిత్రంగా చూస్తానమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వంక చూస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కనుక ఇంతకుముందు వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని ఇది కనుక హీరోయిన్ గుర్తుపట్టేస్తూ ఉంటుంది. ఫస్ట్ లిన్నిని గుర్తుపడతా ఉంటుంది, తర్వాత ఇది కనుక క్షీజన్ గుర్తుపట్టుకుంటుంది. మన హీరో కూడా అనమాట హీరోయిన్ వంక చూస్తూ ఉంటే హీరోయిన్ కూడా అనమాట హీరో వంక చూస్తూ ఉంటుంది. నేనెవరో చెప్పు అనేసి మన హీరో అంటా ఉంటే నువ్వెవరు అనేసి హీరోయిన్ ఉంటుంది. నేనెవరా అనేసి మన హీరో చూస్తూ ఉంటే అప్పుడు
యుంక్షకి అర్థమై ఉంటుంది హీరోయిన్ వచ్చేసి గతాన్ని మర్చిపోయింది అనేసి. నెక్స్ట్ సీన్ అనమాట. లిన్ అంటాడు పాపం టీరా గతాన్ని మర్చిపోయిందంటేని పోనీలు బాగా మర్చిపోయింది, ఇప్పుడు నేను తన బిల్డింగ్ అమ్మన్న విషయం కూడా మర్చిపోద్దంటే హే క్షీజీ నువ్వేమంటున్నావు నేను సరదాగా అన్నాను రా అనేసి క్షీజీని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో నానమ్మ గారికి హీరో వాళ్ళ మమ్మీ చెప్తా ఉంటుంది, సో ఇలాగా తన గతాన్ని మర్చిపోయిందంట, పాపం మన జీని కూడా మర్చిపోయిందంట పాపం టీరా అంటేని. ఏంటి పాపం నువ్వు టీరా గురించి జాలిపడుతున్నావు కానీ నా మనవడు గురించి జాలిపడవా, పాపం వాడు సో సొంత భార్య తను మర్చిపోయిందంటే తను ఎంత బాధపడతాడు అనేసి ఆవిడ అనమాట ఒక మెమరీ కార్డ్ పెడతా ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు మెమరీ కార్డ్ అంటేని, సో ఇది వచ్చేసి టీరాదిని అండ్ నా మనవడితే పెళ్ళి, సో ఇది చూస్తే తనకు అంతా గుర్తుకొస్తుంది అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో అనమాట నువ్వు నిజంగానే గతాన్ని మర్చిపోయావా అంటే హీరోయిన్ కన్ఫ్యూజ్గా చూస్తూ హీరోయిన్ అంటది నువ్వు డాక్టర్ సేమ్ ఒకలాగే ఉన్నారు, తను కూడా హ్యాండ్సమ్గా ఉన్నాడు అనగానే ఏంటి వాడు హ్యాండ్సమ్గా ఉన్నాడా, వాడికి నాకు పోలుస్తున్నావా నువ్వు అంటేని. హీరోయిన్ అంటది సర్లే కానీ ఇంతకీ మీకు నాకు రిలేషన్ ఏంటి అంటే నేను వచ్చేసి మీ అన్నయ్యనని హీరో చెప్పుంటాడు. ఏంటి అన్నయ్య అనేసి హీరోయిన్ అంటూ ఉండే టైంలో హీరో వాళ్ళ ఫాదర్ వచ్చి ఉంటాడు. సో హీరో అనమాట సైలెంట్ అయిపోతూ ఉంటే వాళ్ళ ఫాదర్ చెప్తా ఉంటాడు నీకేమీ కాలేదమ్మా, సో తలకే కొంచెం గట్టిగా దెబ్బ తగిలింది కదా అందుకోసమే గతాన్ని మర్చిపోయావు, బట్ ఇది వచ్చేసి చిన్న షాకు మరి టెంపరీ అనమాట, కొన్ని రోజులు నీకు గతం గుర్తుకొచ్చేస్తుంది, ఏజీ నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో ఓకేనా అనేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అనమాట నిజంగానే నువ్వు నాకు అన్నయ్యవా అంటే అవును నేను నిజంగానే నీకు అన్నయ్యని అవుతాను కాబట్టి నువ్వేం వరి అవ్వకంటే ఓ అవునా అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట నానమ్మ గారు అండ్ హీరో వాళ్ళ మమ్మీ వచ్చి ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చిన సీడీ చూస్తూ ఉంటుంది మన హీరోయిన్. అలా చూసానమాట తిని వచ్చేసి నా అన్నయ్య కదా అనేసి వాళ్ళని అడుగుతూ ఉంటే అదేంటి ఈ పెళ్ళి ఏంటి అన్నయ్య అంటుంది మొగుడిని పట్టుకుని అంటేని వాళ్ళ కోడలు అంటూ ఉంటుంది మన వాడు ఏదో సరదాగా ఆట పట్టించినట్టున్నాడులేని మీరు సీరియస్గా తీసుకోకండి అనేసి వాళ్ళ అత్తయ్య గారికి నచ్చ చెప్తూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం ఆ సీడీ వంక అలాగే చూస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల అక్కడికి హ్యుంక్షు కూడా వచ్చి ఉంటాడు. హ్యుంక్షును చూసిన వాళ్ళది కనుక సరే బాబు అయితే మేము వెళ్తున్నావు తిన్ను చెక్ చేయలేము కదా అనేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. హీరోయిన్ అనమాట హ్యుంక్షు చెక్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది నీకు హెల్త్ బాగానే ఉందా ఏమైనా పెయిన్ కట్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదనేసి హీరోయిన్ చెప్పి నీకు నాకు పరిచయం ఉందా అంటే హా అనేసి అంటే నీ పేరు యూ అంటే హ్యుంక్షు అని పిలువు నన్ను అనగానే సరే హ్యుంక్షు తనకి నాకు అదే జియ్యి నన్ను కాపాడని చెప్పారు, జియ్యికి నాకు నిజంగానే పెళ్ళి అయ్యిందంటేని అవును అయ్యింది నువ్వు తను నిజంగానే పెళ్లి చేసుకున్నావంటే మరి నాకు ఎందుకు ఈ ఫీల్ కలగడం లేదు తను పెళ్లి చేసుకున్నట్టుగా అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి మన హీరో కూడా వచ్చి ఉంటాడు. హీరోని చూసిన హ్యుంక్షు అనమాట సరే అయితే చెకప్ అంతా అయిపోయింది నేను వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి హ్యుంక్షు వెళ్ళిపోయి ఉంటాడు. హీరో అనమాట ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే హీరోయిన్ బయటకు వెళ్దామని ఉంటుంది. సో బయటకు వచ్చి కూర్చుని ఉంటారు హాస్పిటల్ బయట. మన హీరోని హనీ అని పిలిచి ఉంటుంది. వెంటనే హీరోయిన్ బట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అనగానే హీరోయిన్ అంటది నీకు నాకు మ్యారేజ్ అయిందంట కదా అందుకోసం నేను హనీ అని పిలవచ్చా అంటేని పిలువు అన్నట్టుగా మన హీరో చూస్తూ ఉంటాడు. మన ఇద్దరం వచ్చేసి చాలా బాగా ప్రేమించుకున్నాం అనుకుంటా కదా అందుకోసం నేను గతాన్ని అంత గుర్తెచ్చుకుంటాను అనగానే హీరోకి గుర్తుకొచ్చి ఉంటుంది. సో మన హీరోయిన్ ఎప్పుడో టార్చర్ చేస్తూనే ఉంటాడు కదా నువ్వు గతాన్ని గుర్తెచ్చుకుంటావు అయితేనంటే మీకోసం గుర్తెచ్చుకుంటాను మీకు నేను ఒక మంచి భార్య కింద ఉంటాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటే హీరో అనమాట షాకింగ్గా చూస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు వెళ్తా అనమాట. హీరో అంక చూస్తూ ఉంటుంది దూరం నుంచి ఇదంతా ఇది కనుక ఇంచు కూడా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట హీరోని చేపట్టుకోమని చెయ్యిచ్చుంటుంది. హీరో కూడా అనమాట చేయి పట్టుకుంటాడు. ఇదంతా ఇది కనుక ఇంచు చూసానమాట చాలా బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ రెస్ట్ తీసుకుంటా అనమాట ఒక మూవీ చూస్తూ ఉంటుంది. హీరో అనమాట హీరోయిన్ తీసుకొచ్చిన మొత్తం అన్నీ హీరోయే తినేస్తూ ఉంటే అదేంటి నువ్వు నా ఐటమ్స్ అన్ని నువ్వు ఎందుకు తినేస్తున్నాయి నాకు ఇవ్వు అనేసి హీరోయిన్ అది గొడవ పడతా ఉంటే నేను ఇవ్వను అనేసి మన హీరో అయితే కనుక అసలు ఇవ్వడు అనమాట. ఎలా అందుకుంటాం అందుకనేసి హీరో ఏడిపిస్తూ ఉంటే హీరోయిన్ తీసుకుంటా ఉంటుంది. అదే టైంలో అక్కడికి నర్స్ వచ్చారనమాట. చూసి మళ్ళీ వస్తాననేసి నర్స్ వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అండ్ హీరోయిన్ అనమాట ఏమి జరగలేదు అన్నట్టుగా చెప్తా ఉంటారు. హీరోయిన్కి అయితే కనుక హీరో ఫ్రూట్స్ అన్ని నోట్లో పెట్టేసి అనమాట తిని ఇప్పుడు ఎలా తింటావు అనేసి కొడతా ఉంటాడు అనమాట. నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అనేసి హీరోయిన్ కూడా కొట్టుంటుంది. నువ్వు హస్బెండ్ కొట్టకూడదు అన్నానా అనేసి మన హీరో అని ఉంటాడు. హీరోయిన్ ఆగిపోయి ఉంటుంది. బట్ హీరో మళ్ళీ కొడతా ఉండేసరికి హీరోయిన్ కూడా కొడతా ఉంటుంది అనమాట. నువ్వు అసలు ఏం భార్యవో చెప్పు నీ హస్బెండ్కి నువ్వు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వు అంటే సార్ నేను ఇలాగే కొడతాను అనేసి హీరోయిన్ కొడతా ఉంటుంది. హీరో అనమాట నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అనేసి హీరోయిన్ చేతులు పట్టుకొని నువ్వు మళ్ళీ కొడతావంటే నేను కొట్టను అనేసి హీరోయిన్ ఉంటుంది. అది మంచి పిల్లవంటే మన హీరోయిన్ అనమాట హీరోని పక్కకు దోసి హీరోని మళ్ళీ కొడతా ఉంటుంది. ఇదంతా ఇది కనుక సో అక్కడికి వచ్చిన హ్యుంక్షు అనమాట చూస్తా అనమాట అలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడితే ఎపిసోడ్ అయిపోయింది. ఇది ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.